తెలంగాణ హైకోర్టు నోటీస్ జారీ చేసింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన యూసఫ్ కూడా ప్రగతి నగర్కు చెందిన కొండ చంద్రశేఖర్ విద్యాసంస్థలు నివాస గృహాల సమీపంలో బార్లు పబ్ల ఏర్పాటుపై గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం కోర్టు ఆదేశాలు సక్రమంగా అమలు కావడం లేదని మహిళా సంఘాలు ఆరోపించాయి. ఇక ఇదే అంశంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ, చెప్పండి. మధ్య బార్లు పబ్ల ఏర్పాటు విషయమై దాఖలైన పిటిషన్ పైన అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ హైదరాబాద్ యూసఫ్ కూడా ప్రగతి నగర్ కు చెందిన కొండా చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ప్రాంతంలో బార్ ఏర్పాటుతో తాము పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా వీడియోలు ఫోటోల రూపంలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. విద్యా సంస్థలు నివాసాల గృహాల సమీపంలో బార్లు పబ్ల ఏర్పాటు విషయమై ఉన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, అటు స్కూల్ కానీ కాలేజీలు కానీ దేవాలయాలు కానీ నివాసాల నడపడం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా కోర్టు ఆదేశాలు సక్రమంగా అమలు కావడం లేదని చెప్పేసి ఆయన కోర్టులో ఏదైతే పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. బార్లు పబ్లలో అర్ధరాత్రి పూట పెద్ద నీటితో స్థానికులకు ఇబ్బంది కలిగించిన 2022 డిసెంబర్లో ఏదైతే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో వాటి వివరాలన్నీ కూడా ఆయన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. చాలా చోట్ల కూడా ఇటు బార్ల పబ్లనే కాదు, తర్వాత కొన్ని చోట్ల కూడా రిసార్ట్ల వ్యవహారానికి సంబంధించి కూడా నిబంధనలు సుమలో వస్తున్నారని చెప్పేసి చెప్పడంతో దీనిపైన హైకోర్టు సీరియస్ కావడం జరిగింది. దీనిపైన వెంటనే జిహెచ్ఎంసీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులకు వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ విచారణను జూన్ 21వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ.